హలో అండి, దిస్ ఈజ్ నేహా శామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మనము ఈరోజు హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఒక మంచి ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ఎందుకంటే మన ఆయిల్కి అనేది పోషణ కంపల్సరీ అవసరం అండి. మనకి ఎనర్జీ కోసం ఫుడ్ ఎలాగా తీసుకుంటున్నామో అలాగే మన హెయిర్ కూడా కంపల్సరీ విటమిన్స్ అనేది అవసరం అండి. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అవి ఎంతో హెల్ప్ అవుతాయి. మనము మన హెయిర్ కోసము ఎలాంటి కేర్ తీసుకోకుంటే అది హెయిర్ ఫాల్ కావడం కానీ, లేదంటే బాగా డ్రై అయిపోవడం కానీ, లేదంటే పెరగకుండా ఉండడం కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మనం హెయిర్కి అనేది కేర్ తీసుకోవాలండి కంపల్సరీ. మనము 1 వీక్ ఒకసారి మనం హెయిర్కి కేర్ తీసుకుంటే అది పెరగడానికి మనకి ఎంతో హెల్ప్ అవుతుందండి. మనకి ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ తీసుకుంటామండి, అందులో మనకు విటమిన్స్ మినరల్స్ వస్తాయి. బట్ హెయిర్ కూడా ఆ విటమిన్స్ అనేది బాగా అందాలండి. కాబట్టి మనం 1 వీక్ ఒకసారి ఏదైనా ఆయిల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ చేసుకుంటే మనకు హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి. లేదంటే హెయిర్ అనేది ఫాల్ కావడం లేదా డ్రై అయిపోవడం జరుగుతుంది. కాబట్టి హెయిర్కి కేర్ అనేది చాలా అవసరం అండి. అలాంటప్పుడే మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. మనము అలాంటి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దామండి. నేను ఒక బౌల్లో ఇక్కడ అలోవెరా అనేది తీసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్ అలోవెరా అండి. మనము జెల్ కూడా యూజ్ చేయొచ్చండి, మనకు మార్కెట్లో దొరికే జెల్. బట్ అదంతా యూజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నేను మా చెట్టు నుండి తీసిన అలోవెరాని తీసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి ఇంట్లో అలోవెరా చెట్టు అనేది ఉంటే అది మన హెయిర్కే కాదండి, మన ఫేస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం అలోవెరా దాని స్కిన్ అనేది తీసుకోవాలండి. ఈ స్కిన్ తీసిన తర్వాత మనం దీని లోపల ఉన్న గుజ్జును మాత్రమే మన హెయిర్కి యూజ్ చేయాలండి. ఇక్కడ స్కిన్ తీసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో గుజ్జును అంతటిని మనం ఇలా బయటకు తీయాలండి. ఈ గుజ్జును తీయడం కొంచెం కష్టమే అండి, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది, మన చేతుల్లో నుంచి ఇది జారిపోతుంది. బట్ కొంచెం మనం ఓపిక పెట్టుకొని ట్రై చేస్తే మనకి గుజ్జు అనేది కొంచెం తీయడానికి వీలవుతుందండి. ఈ అలోవెరా అనేది మన హెయిర్ మంచి గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. ఈ అలోవెరా జెల్ అనేది హెయిర్కి చాలా స్మూత్నింగ్ అనేది ఇస్తుందండి. మీరు వారంలో ఒక 2 టైమ్స్ ఇలా ట్రై చేశారనుకోండి, పట్టులకి జుట్టు మీ సొంతం అవుతుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ గుజ్జులో మనం కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేయాలండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. ఈ ఆముదం యాడ్ చేయాలండి, ఎందుకంటే మన జుట్టు చాలా సాఫ్ట్ అవ్వడానికి క్యాస్టర్ ఆయిల్ కూడా ఎంతో యూజ్ అవుతుందండి. ఇవన్నీ మన జుట్టును సాఫ్ట్గా ఉంచడానికి, గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయండి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈ ఆలివ్ ఆయిల్లో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది మన బాడీకి ఎంత మంచిది, ఇంకా జుట్టు కూడా అంతే మంచిదండి. ఈ ఆలివ్ ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది కూడా మన జుట్టును సాఫ్ట్గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇవి అన్నీ వేసిన తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ అలోవెరాలో ఇవి తొందరగా కలవు కాబట్టి మనం ఒక 15-20 మినిట్స్ వరకు మనం అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులో కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మెంతులు కూడా మనం హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయండి. ఇలా మెంతుల్ని యాడ్ చేసిన తర్వాత నేను దీన్ని ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకున్నానండి, ఎందుకంటే మెంతులు అనేది బాగా అందులో నానాలి కాబట్టి. మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే ఇంకా మెంతులు బాగా నాని దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి అబ్జర్వ్ అవుతాయండి. మెంతుల వల్ల కూడా మన జుట్టుకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హెయిర్ పెరగడానికి కూడా బాగా మనకు ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మన జుట్టుకు ఎంతో పెరగడానికి ఎంతో సహాయం చేస్తుంది, ఎందుకంటే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన హెయిర్కి చాలా అవసరం కాబట్టి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకున్న తర్వాత వీటిని బాగా మనం కలుపుకోవాలండి. మనము దీన్ని పెట్టుకునే ముందు, జుట్టుకు అప్లై చేసుకునే ముందు ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి చేయాలండి, ఎందుకంటే మనం కూల్ ఆయిల్ పెట్టుకునే బదులు ఇలా కొంచెం వేడి చేసుకొని పెట్టుకుంటే అది మన జుట్టుకి బాగా అబ్జర్వ్ అవుతుంది. తర్వాత దీన్ని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేస్తున్నానండి. నేను ఇక్కడ
ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెడుతున్నానండి. స్టాండ్ పెట్టిన తర్వాత ఆయిల్ బౌల్ అనేది దానిపైన పెట్టి కొద్దిగా నేను హీట్ చేస్తున్నానండి. నేను ఇది ఓవెన్లో పెట్టే బౌల్ కాబట్టి గ్లాస్ బౌల్ పెట్టాను. మీరైతే స్టీల్ బౌల్లో వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ అనేది మన జుట్టుకు అప్లై చేసుకోవాలండి. తర్వాత దీన్ని నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఒక 1 month వరకు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ చేశాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 1 month వరకు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే మెంతులు అవన్నీ ఉన్నాయి కదా మనకు, ఇవి మన జుట్టుకు పెట్టేటప్పుడు అడ్డు రాకుండా నేను ఇక్కడ ఈ ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేశానండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇలా మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి. చూసారు కదండి, మనము ఈ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ ఆయిల్ అనేది మనము 1 week ఒకసారి నైట్ అప్లై చేసుకొని రూట్స్ దగ్గర నుంచి మనం కింద హెయిర్ వరకు అప్లై చేసుకొని మనం నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. కంపల్సరీ ఒక 1 month కానీ 2 months కానీ ట్రై చేస్తే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. దీనివల్ల మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందండి. ఆయిల్ పెట్టుకొని అలానే ఒక 3-4 days అలా ఉంచేయకూడదండి. అలా ఉంచేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. కొంతమంది తెలియక అలానే పెట్టేసుకుంటారు 3-4 days, బట్ అలా చేయకూడదండి. మనం నైట్ పెట్టుకున్నామంటే మార్నింగే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటేనే మనకు హెయిర్ అనేది బాగా ఉంటుంది. లేదంటే మనకు ఆ హెయిర్ పైన ఆయిల్కి డస్ట్ పట్టేసి మనకు చాలా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.